హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ నుంచి సెమిస్టర్ 2 నుంచి ఒక 20 ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఇది కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ అండి, ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే లాస్ట్లో 20కి ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఆన్సర్ బడ్, మొగ్గ. దీని ఎక్స్ప్లెనేషన్. సెకండ్ క్వశ్చన్, పుష్పం మొక్కలలో ప్రత్యుత్పత్తి భాగం. బి. పుష్పంలోని కేసరాలు, అండకోశాలు ప్రత్యుత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆప్షన్స్ ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది. బోత్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ బోత్ ఆర్ కరెక్ట్, ఏ అండ్ బి సరైనవి. థర్డ్ క్వశ్చన్, మొక్కలు శాఖీయ భాగాలు వేరు, కాండం, పత్రాలు మాత్రమే. బి. వసంత ఋతువులో మామిడి చెట్లలో పుష్పించడం జరుగుతుంది. ఆన్సర్ బి మాత్రమే సరైంది. ఎందుకంటే ఇక్కడ పుష్పాలు తప్ప మిగిలిన భాగాలన్నీ కూడా శాఖీయ భాగాలు అవుతాయి, బడ్ కూడా అవుతుంది కాబట్టి. ఫోర్త్ క్వశ్చన్, పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయికను ఏమంటారు? వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఫలదీకరణం. జతపరచండి. మొక్కలు శాఖీయ ప్రత్యుత్పత్తి భాగాలు మ్యాచ్ చేయండి. ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ మ్యాచింగ్. ఈస్ట్ మొక్కల ప్రత్యుత్పత్తి భాగం, శాఖీయ ప్రత్యుత్పత్తి మామిడి. మ్యాచింగ్ ఏ ఇస్తే కరెక్ట్ ఆన్సర్. ఈస్ట్ మొగ్గ తొడగడం, మొక్కల ప్రత్యుత్పత్తి భాగం పుష్పం. నెక్స్ట్ 7th క్వశ్చన్, రణపాల ద్వారా ఏ భాగంలో శాఖీయ ప్రత్యుత్పత్తి నిర్వహిస్తుంది? రణపాల. ఆన్సర్ బి ఆకులు, పత్రాల ద్వారా. నెక్స్ట్, పరిపక్వమైన అండాశయం దేనిగా అభివృద్ధి చెందుతుంది? పరిపక్వమైన అండాశయం దేనిగా అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ డి ఫలం వేస్తే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధ బీజాలు ఏర్పరచున్నది ఏది? ఆప్షన్ ఏ గులాబీ, ఆప్షన్ బి బ్రెడ్ మోల్డ్, ఆప్షన్ సి బంగాళదుంప, ఆప్షన్ డి అల్లం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రెడ్ మోల్డ్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్. 10th బిట్, జనకతరం శాఖీయ భాగాల నుండి కొత్త జీవులు ఉత్పత్తి అవడాన్ని ఏమంటారు? శాఖీయ ప్రత్యుత్పత్తి ఇస్తే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాచు మరియు ఫెర్న్ వంటి మొక్కలు దేని ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి? ఆప్షన్ బి స్పోర్స్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్, సిద్ధ బీజాలు. పరిపక్వమైన అండాశయంలోని అండాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి? ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి? విత్తనాల ద్వారా అభివృద్ధి చెందుతాయి. అండాశయం అనేది ఫలంగా మారుతుంది, అండాలు విత్తనాలుగా మారుతాయి. ఓకే. నెక్స్ట్ 13th బిట్, మ్యాచింగ్. ఆల్ ఆర్ కరెక్ట్. పొద్దుతిరుగుడు కేశాలు కలిగిన ఫలం, మునగ మ్యాపిల్ రెక్కలు కలిగిన విత్తనాలు, గడ్డి జాతి మొక్కలు తేలికైన విత్తనాలు. నెక్స్ట్, అకస్మాత్తుగా కుదుపులతో ఫలం పగిలినప్పుడు విత్తనాలు వ్యాప్తి చెందే మొక్క. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్. ఆముదం, నేలగోరింట. స్పోర్స్ ఏ రకమైన ప్రత్యుత్పత్తి నిర్మాణాలు? ఆప్షన్ 1 లైంగిక, ఆప్షన్ 2 అలైంగిక, ఆప్షన్ 3 శాఖీయ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. కరెక్ట్ ఆన్సర్ అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు, సిద్ధ బీజాలు అనేవి. నెక్స్ట్, ఫెర్న్ మొక్కల్లో స్పోర్స్ ఏ భాగంలో ఏర్పడతాయి? ఆప్షన్ సి పత్రాల్లో ఏర్పడతాయి. ఫెర్న్ మొక్కలలో స్పోర్స్ ఏర్పడే పత్రాలను ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏకలింగ పుష్పానికి ఉదాహరణ ఏది? మందారం, గులాబీ, మల్లె, బొప్పాయి.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బొప్పాయి. బొప్పాయి అనేది ఏకలింగ పుష్పం. నెక్స్ట్, క్రింది వాటిలో ద్విలింగ పుష్పానికి గుర్తించండి. ఆవాలు, బొప్పాయి, దోస, మొక్కజొన్న. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆవాలు. ఆవాలు అనేది ద్విలింగ పుష్పానికి ఎగ్జాంపుల్. లాస్ట్ క్వశ్చన్, పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని లేదా అదే మొక్కలోని మరొక పుష్పంలోని కీలాగ్రంపై చేరడాన్ని ఏమంటారు? ఆత్మపరాగ సంపర్కం అంటారు. ఓకే, ఇవ్వండి 20 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.